దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థనా ధ్వజం అనే ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దైవజనులు జాన్ మేకలా గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మా సంఘము తరపున, మా కుటుంబం తరపున కూడా వారికి మా కృతజ్ఞతలు, హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి పరిచర్య బహుగా ఆశీర్వదించబడాలని, ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొద్ద నుంచి అనేకమైన మేలులు వారు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. వారి మీద దీవెనలు సమృద్ధిగా ఉండినట్లుగా మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. రండి, ప్రార్థన చేసుకొని ప్రభువుని ఆరాధించి దేవుని వాక్యమును మనము విందాం. దేవుని సత్యవాక్యమును మనము ధ్యానం చేద్దాం. ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ ద్వారా చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక్క మన దేశమే కాదు, అన్ని దేశాల్లో కూడా ఆహార విషయంలో, ప్రయాణాల విషయంలో అక్కడక్కడ లాక్ అయిపోయి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఫారిన్ కంట్రీస్లో కూడా చాలామంది ఇండియాకు వెళ్ళటానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేక అక్కడే లాక్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. అక్కడ జీతాలు లేక తినడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు దుబాయ్లో, కువైట్లో, షార్జాలో, మరి వివిధ దేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాల్లో అక్కడ ఉన్నటువంటి సంపన్న స్థితిని బట్టి కొద్దిగా పర్వాలేదు, కానీ చాలామంది మరి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భారతదేశంలో కూడా మీకు తెలుసు, రోజు కూలీలకు చాలా ఇబ్బందులు, రైతులకు ఇబ్బందులు, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళటానికి ఇబ్బందులు, అసలు డాక్టర్ గారు అక్కడికి వస్తున్నారో లేదో తెలియదు. మరి చాలామంది రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రయాణాల విషయాల్లో గురవుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. కనుక ఈ సమస్యలన్నిటినీ దృష్టి పెట్టుకొని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసి ప్రభు దగ్గర బ్రతిమలాడుకొని దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధ దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిమంతుడువగు నా దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్వితీయుడా, సత్యదేవుడా, మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన కృపాసాగరుడు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయనా, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ మూలంగా, ఈ కోవిడ్-19 అనే వైరస్ మూలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయన. ఈ సమస్యల మీద ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వలనే సమస్తమును సాధ్యపడుతుంది. కనుక ఇదిగో ఈ వైరస్ బారి నుండి ఈ ప్రపంచమునకు విడుదల కలుగు చేయండి. మరలా పూర్వస్థితిని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నాట్యమాడుతూ, సంతోషించుచు, స్తుతించుచు నీ సన్నిధిలో గణపరిచే కృప క్రైస్తవులమైన మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి మీద పరలోకము నుండి నీ దృష్టి పెట్టండి ప్రభువా. ఈ వైరస్ నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల నా స్వామి, దయగల నా స్వామి, సహాయము చేయండి ప్రభువా. కనికరించండి. మొదటిగా ఇదిగో ఆయా దేశాల్లో మా తెలుగువారు, మా భారతీయులు ఎక్కడెక్కడైతే ఉండిపోయి లాక్ అయిపోయి ఉన్నారో నాయన, వారి కొరకు ప్రార్థిస్తున్నా. వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలియదు, వారికి తినడానికి ఉందో లేదో మాకు తెలియదు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియదు, వారి కుటుంబ పరిస్థితులు ఏంటో తెలియదు, వారి మానసిక పరిస్థితి ఏంటో మాకు తెలియదు. కనుక ఈ సమయంలో నాయన, ముఖరీతిగా వాళ్ళని మేము చూడకపోయినప్పటికీ, వాళ్ళని గురించి మేము ఎరగకపోయినప్పటికీ మా ప్రార్థన వారి మీదకు ఒక దీవెనగా, మా ప్రార్థన వారికి ఒక కాపుదలగా ఉంటుందని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడెక్కడ మా భారతీయులు ఉన్నారో, మా ఆంధ్ర ప్రజలు, మా ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, తెలంగాణ ప్రజలు అయితే ఎక్కడైతే ఉన్నారో నాయన, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ఈ సమయంలో మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల నా స్వామి, వారికి సహాయము చేయండి నాయన, కనికరము చూపండి నాయన. నీ కనికరము చేత వారిని వర్ధిల్ల చేయండి, వారిని బలపరచండి నాయన. మీరు సహాయం చేయండి. ఇదిగో నిన్ను ఎరిగిన వారైతే నీ నామమును బట్టి ప్రార్థించుట యందు, వాక్యము చదువుకున్నట యందు వారికి ముందుకు కొనసాగించండి. మీ భయము చేత వారిని బలపరచండి నాయన. మిమ్మల్ని ఎరుగని వారికైతే నాయన, ఇగో సజీవుడు అయిన దేవుడు నీవే, నీ వైపుకు తిరగటానికి, నీ వైపు చూడటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఆలకించువాడా,
ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చు మహాదేవ సర్వాధికారి నీకు వందనాలు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో మరి మా భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న రోజు కూలీలు ఉన్నారు ప్రభువా. రోజు పనిచేస్తే తప్ప వారికి తినటానికి లేదు. అయినప్పటికీ మీ ప్రేమను బట్టి ఇగో మీ రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొందినటువంటి వారు అనేకులు నాయన వారుకున్నటువంటి సంపదలోంచి కొద్దిగా హెచ్చించి నేను పేదవారికి సహాయం చేస్తూ ఉంటుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన ఆ రోజు కూలీలకు రైతులకు జ్ఞాపకం చేసుకున్నట్టే నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదొకటే కాకుండా మరి మిడతల దండు ఒకటి నాయన భారతదేశంలో సంచారము చేయుచున్నది. నాయన పంట తినివేయకుండా మిడతల దండును యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. రైతుల కష్టమును జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారు కష్టపడితేనే మేము తింటాం కనుక నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి ఎడల మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీకు వందనాలు. ఇదిగో ప్రయాణాలకి ఒకరి నుంచి ఒకరు కలుసుకోలేని స్థితిలో నాయన ఇప్పుడు ప్రపంచం ఉన్నది నాయన. తల్లికి బిడ్డకు వేరుగా ఇగో భార్యాభర్తలు వేరుగా ఉండే స్థితి నాయన ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నది కనుక దయతో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపను బట్టి జ్ఞాపకమును చేసుకొని మీ కనికరమును బట్టి జ్ఞాపకమును చేసుకొని అద్భుత రీతిలో మీరు సహాయము చేయమని మీ నామమును బట్టి బ్రతుములాడుకొనుచున్నాను. నీ పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాను. మీ కనికరము గల నామమును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా, సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తముగా ఇదిగో మరి కూరగాయలు అమ్మటానికి నైనా మా నిత్య అవసరతలు అమ్మటానికి షాపులు తెరిచి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి వారిని, అదేవిధముగా ఇదిగో పోలీసు శాఖ వారిని, గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా నన్ను ప్రాణాలకు తెగించి ప్రజాసేవ కొరకేనైనా వాళ్ళు చేస్తున్న ఉద్యోగములను బట్టి మీరు వారి ఎడల కృప చూపి వారిని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప చూపండి, సహాయం చేయండి, కనికరించండి అయ్యా. ఇదిగో హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో క్లీనింగ్ చేస్తున్నటువంటి వారు, ఆ టాయిలెట్లు క్లీన్ చేస్తున్నటువంటి వారు, నర్సెస్, డాక్టర్స్, కాంపౌండర్స్, అక్కడ పనిచేస్తున్న మొత్తం సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వైరస్కి అతి దగ్గరగా పనిచేస్తున్నటువంటి వారు ప్రభువా నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మా దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ పరిస్థితి ఉన్నది నాయన. మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపను బట్టి వారిని కనికరము చూపి నాయన ఎటువంటి తెగులు వారికి సమీపింపకుండా వారి పక్షముగా మీరు కార్యములు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి ప్రభువా. ఇదివరకే ఎంతో ప్రాణ నష్టం జరిగింది నాయన. ఇక మీద ప్రాణ నష్టము జరగకుండా నీ కృపయు కాపుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయకుడా నీకు వందనాలు. సర్వాధికారి అయిన మా దేవా, మహాపరిశుద్ధుడు వగు నా యేసు క్రీస్తు ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీరు మాత్రమే కార్యము చేయుటకు సమర్థుడవు, మీరు మాత్రమే అద్భుతాలు చేయుటకు సమర్థుడవు. ఇదిగో దానియేలు ప్రార్థన చేశాడు ప్రభువా, నా పాపమును నా జనుల పాపమును అయా క్షమించమని నీ సన్నిధిలో ప్రార్థించాడు. దానియేలు గ్రంథం 9:20 రాయబడినట్లుగా ఇదిగో ఎవరి పాపము వలనో నాయన ఈ వైరస్ ఈ ప్రపంచంలో నాయన తాండవిస్తూ ఉంది నాయన. ఈ వైరస్ నుండి విడుదల కలుగు చేయమని నాయన మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను. నీ కృపగల నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. కనికరము చూపండి స్వామి, కనికరము చూపండి నాయన, కృప చూపండి దేవా. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నాయన మమ్మలను మీరు బలపరచమని, నీ కృపను బట్టి మమ్మలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, సర్వాధికారి అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, కృపాసాగరుడా, అద్వితీయుడా, సత్యదేవుడా మీకే వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. ఈ వైరస్ మనుషుల అజ్ఞానం మూలంగా కలిగినదో లేదంటే దుష్టుడే కలుగు చేశాడో మాకైతే తెలియదు, కానీ మీ అనుమతి లేనిదే ఏది కూడా లోకంలోనికి రాదు నాయన. మీ అనుమతి లేనిదే ఒక త్రల వెంటుక నేలరాలుట నాయన అనుమతించరు కనుక మీరు మీ అనుమతి ద్వారానే జరుగుతుంది కనుక ఇంతమంది చనిపోయారంటే మీ అనుమతి ప్రకారముగాని ఈ వైరస్ ఈ లోకంలోనికి వచ్చింది. ఎందుకు మీరు ఈ వైరస్ని లోకంలోకి అనుమతించారో మాకైతే తెలీదు, కానీ ప్రభా ఆ ఉద్దేశము మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేనైతే నమ్ముతున్నాను తండ్రి, ఈ వైరస్ ద్వారా ప్రపంచమంతటితో మీరు మాట్లాడుతున్నారు. మీ డబ్బు మీకు అక్కడికి రాదు, మీ ఆరోగ్యం మీ అక్కడికి రాదు, మీ బంధువులు స్నేహితులు మీకు అక్కడికి రారు.
నేనే మీకు సహాయకుడునని మీరు మాట్లాడుతున్నారు. పరిస్థితుల ద్వారా మాట్లాడు దేవుడు అని నిన్ను స్తుతించుచున్నాను ప్రభా. మీరు పరిస్థితుల ద్వారా ప్రపంచంతో మాట్లాడుతుంటుండగా ప్రతి వ్యక్తి కూడా గ్రహించటానికి, నీ వైపుకు తిరగటానికి నీ మహాకృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు వగు నా తండ్రి, సర్వాధికారి వగు నా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, సహాయం చేయండి. ఇంకా ఈ లోకంలో ఇంకా ఎంతో మంది రక్షించబడవలసినటువంటి వారు ఉన్నారు. మీ ప్రణాళికలో ఏర్పరచబడవలసినటువంటి వారు ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ జరుగుటకు మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి, మీ పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. కనికరించండి నాయన. మూయబడిన మందిరాలు మరలా తెరవబడుటకును, అన్ని చోట్ల ఆరాధనలు సక్రమముగా జరుగుటకును మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి, కనికరించండి నాయన, కనికరించండి ప్రభా. మీ మందిరాల్లో మేము కూడుకున్నట్లుగా సహాయం చేయండి. మా భారతదేశంలో ఇదిగోనైనా అధికారులకు, అధికార పార్టీ వాళ్ళకు, ఇదిగో మా ప్రధానమంత్రికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా జ్ఞాపకం చేసుకొని నాయన వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఈ పరిస్థితుల్లో మీ జ్ఞానము చొప్పున, మీ భయము చొప్పున పరిపాలన చేయటానికి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్వాధికారి నీకు వందనాలు. ఇదిగో రోజు రోజుకి భారతదేశంలో, మా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతూ ఉంటుండగా అయ్యా మీరు కృప చూపమని, అయ్యా మీరు కనికరించమని మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను దేవా. సహాయం చేయండి రాజా, సహాయం చేయండి రాజా. కృప చూపండి నాయన, కనికరము చూపమని వేడుకొనుచున్నాను. బలవంతుడా, పరిశుద్ధాత్ముడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కనికరము చూపండి, కనికరము చూపండి నాయన. అయా మీరే సహాయం చేసి మమ్మలను బలపరచమని వేడుకొనుచు ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకులను, పరిశుద్ధులను కూడా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి వారిని బలపరిచి మీ సన్నిధిలో వారిని వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో మరి వాక్య పరిచర్య చేయడానికి మా ముందున ప్రజలు లేరు, అయినా ఇదిగో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాను మీరు మాకు అనుగ్రహించారు. దీని ద్వారా సువార్త విజృంభించటానికి, అభివృద్ధి చెందటానికి, ప్రబలటానికి సహాయం చేయండి. ఎంతమంది లైవ్ వీక్షిస్తున్నారు, ఎంతమంది ప్రార్థనకు ఏకీభవిస్తున్నారు, వారి కుటుంబంలో కూడా అద్భుతమైన రీతిలో నాయన సహాయం అందింపబడునుగాక. అద్భుతమైన రీతిలో వారి జీవితాల్లో మేలులు జరుగునుగాక. మీ కనికరము చొప్పున, మీ బలము చొప్పున, మీ శక్తి చొప్పున, మీ కృప చొప్పున నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, సర్వేశ్వరుడు అయిన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. రాజాది రాజువు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు నాయన, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ప్రార్థన ధ్వజం అని కార్యక్రమాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఇదిగో దైవజనులకు మీరు ప్రేరేపించి మీరు అనుగ్రహించినటువంటి ఈ ఆలోచనను బట్టి మీకు వందనాలు. దైవజనుల కుటుంబాన్ని, జాన్ మేకల గారిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని దీవించండి, వాళ్ళ పరిచర్యని దీవించండి, బహుగా విస్తరింపజేసి బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, సర్వాధికారి నీకు వందనాలు నాయన. కాస్త కనికరము చూపండి నాయన, కాస్త కనికరము చూపండి నాయన. మా పైన మీ కనికరము చూపి మమ్ములను బలపరిచి నాయన మీ కొరకు మమ్ములను వాడుకునండి తండ్రి. ఈ ప్రపంచమంతంగా ఉన్నటువంటి ఈ వైరస్ యేసు నామములో విడుదల కలుగుచేయండి. ఈ వైరస్ నాయన విడుదల కలగటానికి ఎంతమంది అయితే మెడిసిన్ కొరకు, వ్యాక్సిన్ కొరకు ప్రయత్నిస్తున్నారో అయా నీ ప్రజలైనటువంటి వారికి, నీ పిల్లలైనటువంటి వారికి తగిన జ్ఞానమును అనుగ్రహించి నాయన నజరేయుడు యేసు క్రీస్తు నామములో అయా ఆ వైరస్కి తగిన వ్యాక్సిన్ కనుగొనబడుదురుగాక నాయన. సహాయం చేయండి, కనికరము చూపండి. దయగల మా దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, సర్వాధికారి అయిన నా ప్రభు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన నా దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ పరిశుద్ధ నామను బట్టి స్తుతిస్తూ మా ప్రార్థనకు ప్రతిఫలమును మీరు అనుగ్రహించు దేవుడు అని మీ నామను బట్టి కొనియాడుతూ ప్రార్థన చేస్తూ అతి మిక్కిలి వినయంతో యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ వైరస్ను బట్టి మనం అందరం ఏమనుకుంటామంటే యేసయ్య రాకడకు అతి సమీపముగా ఉన్నామని మనం
గుర్తించుకుంటున్నాం. నిజమే, మనం అతి సమీపముగా ఉన్నాం. కానీ అంతకంటే ముందు ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే, యేసయ్య రాకడకైనా సూచనలు ఉన్నాయి కానీ మన పోకడకు సూచనలు లేవు. కనుక ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణము కూడా, మనకు అనుగ్రహించబడిన ప్రతి నిమిషము కూడా చాలా విలువైనది. ఆ విలువైన దానికి మనం విలువిస్తే మన జీవితాలు బాగుపడతాయి. కనుక కొద్ది సమయం దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. 3 విధములైనటువంటి చూపులు మనం కలిగి ఉండాలి. 3 విధాలుగా మనము చూడగలగాలి. యేసు ప్రభు వైపు, దేవుని వైపు 3 విధాలైనటువంటి చూపులు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా బైబిల్లో నుంచి మనం చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. బోధిగంతముల నివాసులారా అన్నాడంటే భూమి మీద నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన పిలుస్తున్నాడు, నా వైపు చూడండి అని. భూమి మీద నివాసం చేస్తున్నవారు అంటే చాలా మంది ఉన్నారు. చైనీస్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, దుబాయ్లో ఉన్న అరబ్బులు ఉన్నారు, ఇంకా అన్ని దేశాల వారు అన్నమాట. ఈ జాతి వాడు ఆ జాతి వాడు అని లేదు. మన భారతీయులు, పాకిస్తాన్ వాళ్ళు, ముస్లిమ్స్, బౌద్ధులు, క్రైస్తవులు అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందుడి అని. మనం రక్షించబడాలి అంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఎటువంటి రక్షణ కలుగుతుంది అనంటే పాపము నుండి విడుదల కలుగుతుంది. కరోనా వైరస్ రాగానే మన అందరం భయపడిపోతున్నాం, ప్రాణాలు పోతాయేమో అని కదా. అసలు కరోనా కంటే డేంజరస్ వైరస్ ఏదైనా ఉందంటే అది సిన్. పాపము భయంకరమైనటువంటి వైరస్. అది ఎట్లాంటి వైరస్ అంటే ఈ కరోనా వైరస్ అయినా సరే కొందరికి అంటుకుంటుంది, కొందరికి అంటుకోవట్లేదు. లాక్డౌన్ పెట్టడం వల్ల లేదా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం వల్ల కొందరికి అంటుకోవట్లే. జాగ్రత్తలు తీసుకున్న వారికి అంటుకోవట్లే, మాస్క్ పెట్టుకున్న వారికి అంటుకోవట్లే. కానీ పాపము భూమి మీద ఉన్న ప్రతి మనుషుని తాకింది, ఒక్క యేసు ప్రభువును తప్ప. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని కూడా పాపము తాకింది. అట్లాంటి భయంకరమైనటువంటి వైరస్, ఆ పాపము నుండి విడుదల కలిగి స్వర్గలోకానికి మనం వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, యేసు అనుగ్రహించు రక్షణను మనం పొందాలి అంటే, బూదిగంతములు నివసిస్తున్న జనులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని లేఖనం సెలవిస్తుంది. అవును, దేవుని వైపు మనం ఎలా చూస్తాం? దేవుడు మనకు కనబడుతున్నాడా చూడడానికి? దేవుడిని మనం చూడలేం కదా. అనంటే దేవుడిని ఎలా చూడాలి అనేది ఒకటి మనం నేర్చుకుందాం. మీకు అర్థం అవటానికి బైబిల్లోంచి ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, తర్వాత దాన్ని వివరిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అన్నాడు. గలతీయులకు పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీకు ప్రకటింపబడెను కదా అనలే, మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అన్నాడు. కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అంటే, పౌలు గలతీయులకు సువార్త చెప్పినప్పుడు గలతీయులు యేసు ప్రభు యొక్క శిలువ దర్శనాన్ని చూసేశారు. వాళ్ళు అంటే పౌలు ఎంత చక్కగా బోధించాడో మీరు ఆలోచించండి. కొంతమంది అంటారు, కళ్ళ ముందు జరిగినట్లుగా వివరించాడు రా బాబు అని అంటారు కదా. పౌలు యేసు ప్రభు యొక్క శిలువ మరణమును గూర్చి, ఆయన పొందిన శ్రమలను గూర్చి, ఆయన మన కొరకు ఎందు నిమిత్తం చనిపోయాడో ఆ కారణాలన్నీ కూడా అద్భుత రీతిలో వారికి ప్రజెంటేషన్ చేశాడంట. ఆ వింటున్న వారు మనోనేత్రాలు తెరిచి యేసు వారి ముందు సిలువ వేయబడినట్లుగా చూశారు.
ఈనాడు సువార్త ప్రకటించేవాడు వారి ఎదుటిగా ప్రదర్శించబడినట్లుగా ప్రకటించాలి. వినేవారు కూడా మనోనేత్రాలు తెరుచుకొని చూడగలగాలి. బూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని అంటే ఆయన మన కంటికి కనబడడు. ఆయన చూచే కన్నులు నీవు కలిగి ఉంటే అప్పుడు ఆయన నీకు కనబడతాడు. ఆయన శిలువ మరణము నీకు అర్థమవుతుంది. అందుకే మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలను ఇంగ్లీష్లో ఏమన్నారంటే అండర్స్టాండింగ్ మైండ్ అని అంటారు. అంటే అర్థం చేసుకోగలగాలి. ఎవరైనా మోసపోతున్నారనుకోండి, భార్యో అన్నో ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటారు? ఇప్పుడు అన్నే అనుకో, తమ్ముడు రే ఎంతకాలరా మోసపోతావు తమ్ముడు, కళ్ళు తెరుచుకొని చూడు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు అని అంటాడు. కళ్ళు తెరుచుకొని చూడు అంటే అటు చేస్తే మోసం చూసే కన్నులు కావాలి కదా. చూసే కన్నులు అంటే వాడు నిజంగా మోసం చేస్తుండగా చూడలేడు, వాడు మాటల్లో మోసం ఉంది, అది చూడగలగాలి. అంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని కనబడుతుంది. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటే మనోనేత్రములు వెలిగింపబడ్డాయి కాబట్టే ఆ వచనం కంటిన్యూగా చదివితే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అని కూడా మొదలుపెట్టాడు. అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడితే యేసు ఎందుకు సిలువలో మరణించాడో మనకు అర్థమవుతుంది. ఆ అర్థం చేసుకోవటమే నీ మనోనేత్రము వెలిగింపబడుట. ఆ అర్థమయ్యే విధముగా సేవకుడు కానీ బోధకుడు కానీ బోధించటమే మన పని. మనం అలా బోధిస్తున్నప్పుడు వింటున్న వారు మనోనేత్రాలు తెరిచి యేసు వైపు చూస్తే వారికి రక్షణ కలుగుతుంది. ఎటువంటి స్థితి నుంచి రక్షణ కలుగుతుంది అనంటే, కరోనా వైరస్ కంటే డేంజరస్ వైరస్ ఒకటి ఉంది, అది సిన్ అని చెప్పా. ఆ పాపము నుండి విడుదల కలుగుతుంది. కరోనా వైరస్ వస్తే చనిపోతాం, కొంతవరకు చనిపోయే అవకాశం ఉంది. చాలామంది ఇప్పటికే చనిపోయారు. ఇప్పటికే 10 లక్షల పై చెల్లెలు చనిపోయారు. ఒక అమెరికా దేశంలోనే దాదాపు 6 లక్షల మంది చనిపోయారు. మరి పాపము వలన ప్రతి మనుషుడు చనిపోతున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము అని అన్నాడు. ఆ మరణం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవటం రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణము నుంచి కూడా ప్రభువు తప్పించటానికి, పాపము నుండి మనల్ని విడిపించటానికి బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని సెలవిస్తున్నాడు. కనుక యేసు వైపు చూడాలి. యేసు వైపు ఎలా చూడాలి అని అంటే, బోధించేవాడు యేసుని చూపించే విధముగా బోధించాలి అని అర్థం. అంటే ప్రవర్తనలో, ఆలోచనలో, మాటల్లో, ప్రకటించే విధానంలో యేసుని చూపించగలగాలి. వినే వ్యక్తి కూడా ప్రసంగికుడికి మార్కులేయటం గురించి కాదు మీరు వినాల్సింది. ఎలా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు అనేది కాదు మీరు వినాల్సింది. ఏ లాంగ్వేజ్లో చెప్పాడు కదా అని వినవలసింది కాదు. ఆయన మాట తీరు ఎలాగుందో చూడాల్సింది కాదు. ఆయన ఏ బట్టలు వేసుకొని చెబుతున్నాడో చూడాల్సింది కాదు. నువ్వు అని చెబుతున్నప్పుడు క్రీస్తుని చూడగలగాలి. అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. అదృశ్యుడైన వాడిని మోసే చూశాడంట. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లు అని అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగించబడాలి అని అక్కడ రాయబడి ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత మనుషులందరికీ గ్రుడ్డితనం కలుగు చేస్తుందంట. సువార్త ప్రకాశము మనకు కనబడకుండా నిమిత్తము గ్రుడ్డితనము కలుగు చేయుచున్నదని 2వ కొరింథీ 4:4లో రాయబడి ఉంది. కనుక మనం మనోనేత్రములు వెలిగించబడితే యేసు శిలువ దర్శనం చూడగలుగుతాం, రక్షకుని చూడగలుగుతాం. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ యేసుని చూడాలి, అప్పుడు రక్షణ కలుగుతుంది. ఈ వైరస్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఈ ప్రపంచానికి సడన్గా బ్రేక్ వేసినట్లుగా ఒక్కసారికి వైరస్ రాగానే మొత్తం బ్రేక్ పడిపోయింది. కంపెనీలు మూతపడిపోయి, ప్రయాణాలు ఆగిపోయాయి, ఫ్లైట్స్ ఆగిపోయాయి. ప్రపంచం జోరుగా వెళ్ళిపోతుంది అనుకున్న దాన్ని ఎవరు ఆపలేరు అనుకుని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు, కానీ దేవుడు దాన్ని ఆపి చూపించాడు. నీ డబ్బు ఉగ్రత దినమున నీకు అక్కరకు రాదని నేర్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కనుక భూమి మీద ఉన్న సకల జనులు యేసును చూసి రక్షణ పొందాలి. ఇది మొట్టమొదటి విషయం. 3 చూపులను గురించి నేను చెప్తానన్నాను. దేవుని వైపు 3 విధాలుగా చూడాలి. రక్షణ కొరకై మొదట మనం చూడాలి. రెండవది మనం గమనిస్తే ఎందుకొరకు యేసు వైపుని చూడాలి అంటే, రక్షింపబడిన మనము మన విశ్వాస విషయములో
వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు కొనసాగటానికి యేసు వైపు చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మనలను ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అని అన్నాడు. యేసు వైపు చూచుచు. ఎందుకు యేసు వైపు చూడాలంటే విశ్వాసమును దాన్ని కొనసాగించువాడైన, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు అంటే విశ్వాసమును కొనసాగించు యేసు వైపు చూడాలి. అంటే విశ్వాసం కొనసాగకుండా ఏం అడ్డం వస్తుందంటే అదే వచనములో సులువుగా చిక్కులు పెట్టు పాపములు అని అన్నాడు. చిన్న చిన్న పాపాలను బట్టి నిన్ను ఇరికించేసి, నిన్ను బంధించేసి, నిన్ను చిక్కులు పెట్టి విశ్వాసం నుంచి తొలగిపోయేలాగా దుష్టుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కనుక ఆ పాపముల నుండి నువ్వు తప్పించబడాలి అంటే, ఆ పాపముల నుండి నువ్వు విడిపింపబడాలంటే, శోధనల నుండి నువ్వు తప్పింపబడాలి అంటే యేసు వైపు చూడాలి. విశ్వాస యాత్రలో యేసు వైపు చూచుచు వెళ్ళాలి. విశ్వాసము కర్త ఆయనే, విశ్వాసము నీకు అనుగ్రహించేది ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన వైపు చూడాలి. విశ్వాసంలో నీకు నువ్వు బలపరచబడలేవు, అందుకే యేసు వైపు చూడు. యేసు నిన్ను విశ్వాసమందు కొనసాగిస్తుంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తెల్లవారుజామున 4వ దినమున యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటుంటే బోట్లో వెళ్తున్నటువంటి శిష్యులు యేసు ప్రభువును చూసి అయ్యో బోతం అని భయపడ్డారట. యేసు ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే అని వారితో చెప్పాను. వెంటనే పేతురు, ప్రభువా నీవే అయితే నేను నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగితే ప్రభు అన్నాడు, రమ్మన్నాడు. ఎప్పుడైనా మనం యేసయ్య దగ్గరికి అయ్యా నీ దగ్గరికి రావాలనుకుంటున్నానంటే వద్దనే దేవుడు కాదు. నువ్వేంట్రా, నీ బ్రతుకేంట్రా నా దగ్గర రావటానికి అనే వ్యక్తి కాదు ఆయన. వాస్తవానికి ఆ మాట అన్నా కూడా అది వాస్తవమే. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళే అధికారం, ఆ సామర్థ్యత, ఆ పరిశుద్ధత మన దగ్గర లేవు. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని రమ్మనే దేవుడు. పేతుర్ని రమ్మన్నాడు. పేతుర్ని రమ్మంటే పేతురు సైకిల్ దిగి వెళ్ళిపోయినట్లుగా బోటు దిగి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. పేతురు మొదట నీటి మీద నడిచాడు, కానీ మునుగుపోసాగేనే కనబడుతుంది మనకు. అయితే నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమి కనబడిందంటే గాలిని చూశాడంట. 29వ వచనం చూస్తే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని, అంటే నడిచాడు మొదట, గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. దేన్ని చూచి? గాలిని చూచి. సముద్రం అనేది లోకము, గాలి అనేది శ్రమలు, శోధనలు, ఇబ్బందులు. ఈ లోకములో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మన మీదకు వస్తున్నప్పుడు, ఈ వైరస్ లాంటి వ్యాధులు అనేకమైనవి మనల్ని ఆవరించి ఉన్నప్పుడు వాటిని చూస్తే మనం మునిగిపోతాం ఈ లోకంలో. అప్పుడు యేసుని చూడాలి. యేసుని చూస్తున్నంతసేపు ఆయన సముద్రం మీద చక్కగా నడిచాడు, గాలిని చూసినప్పుడు మునిగిపోసాగాడు. అయితే ఇక్కడ నాకు నచ్చిన ఒక మాట ఉంది. ఏంటంటే మునిగిపోలేదు కానీ మునిగిపోబోతుండగా వెంటనే ఒక ప్రార్థన చేశాడు. ఒక్క ప్రార్థన అది, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. అంతే. ప్రభువు తన చేయి చాపి అతన్ని పైకి లేపాడు. నువ్వు యేసు వైపు చూస్తూ ఈ లోకంలో నీ విశ్వాస యాత్రను కొనసాగించాలి. నీ ఆధ్యాత్మిక యాత్రను యేసు వైపు చూస్తూ కొనసాగించాలి. మొట్టమొదటిగా నేను చెప్పిన సంగతి ఏంటి? భూమి మీద ఉన్న సకల జనులు ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను చూస్తూనే జీవితమును కొనసాగించాలి. అనుదినమును ఆయన్ను చూస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు కూర్చిన పాట నేను రాశా. ఒక పాట మీకు పాడి వినిపించాను. ప్రభు యేసు నా రక్షక, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయమని పాడుకున్నాం మనం. హల్లెలూయా. విశ్వాసము కర్త యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. నీకెన్ని శ్రమలు ఆవరించి ఉన్నా యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. మూడవ చూపును గురించి మాట్లాడుకుందాం. మూడవ చూపును గురించి మొట్టమొదటిగా భూమి మీద ఉన్న సకల జనులు యేసు వైపును చూడాలి.
రెండవదిగా రక్షింపబడిన తర్వాత కూడా యేసును చూస్తూనే ఆధ్యాత్మిక జీవితమును కొనసాగించాలి. మూడవదిగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. తీతు పత్రిక చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. యేసు కొరకు ఎదురు చూచుచు, యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. యేసు మరలా మన కొరకు రాబోతున్నాడు. ఆ రాబోతున్న యేసు వైపు చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, రావటం ఆలస్యం అయితే ఇంకా రాలేదేటని ఎటువైపు చూస్తారు? ఇంటి మెయిన్ గేట్ దగ్గర వైపు చూస్తుంటుంటారు, ఇంకా రాలేదేటని. ఒకవేళ ఇంకా ఆలస్యమైంది అనుకోండి, గేటు దాటి వచ్చి ఎదురు చూస్తారు ఎక్కడికి వెళ్ళాడని. ఆ రోడ్డుకి ఆ చివర చూస్తారు కదా. యేసు ప్రభువుని గురించి కూడా ప్రభువా ఎప్పుడు వస్తాడన్నట్లుగా మనం చూడాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూపులు మనం కలిగి ఉండాలి. ఒకరోజు ప్రభు వస్తాడు, ఆ సమయానికి నేను వెళ్ళిపోతానని ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మన భక్తి జీవితం ఉండాలి. ఆయన కొరకే మనం బ్రతుకున్నట్లయితే ఆయన కొరకే ఎదురు చూస్తాం. ఈ బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది కనుక మొట్టమొదటిగా రక్షణ విషయంలో ఆయన వైపు చూడాలి. రెండవదిగా విశ్వాసములో కొనసాగటానికి ఆయన వైపు చూడాలి. మూడవదిగా పరలోకమునకు నీవు ఎత్తబడుట కొరకు ఆయన వైపు చూడాలి. ఈ 3 చూపులు నీ జీవితంలో ఉంటే నువ్వు రక్షించబడి దేవుని రాజ్యములో నిత్య సుఖాలను అనుభవిస్తూ నిత్యానంద భరితుడువై నువ్వు వర్ధిల్లుతావు. కనుక ఆ రాజ్యము కొరకు, ఆ మహిమ రాజ్యము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలామంది జగనన్న రాజ్యం కొరకు ఎదురు చూశారంట. ఆ రాజ్యం రాగానే చాలామంది తృప్తి చెందుతున్నారు. క్రైస్తవులమైన మనము యేసయ్య రాజ్యం కొరకు ఎదురు చూడాలి. యేసు మన కొరకు రాబోతున్నాడు, ఆయన వైపు ఎదురు చూస్తూ మన జీవితాలను కొనసాగించాలి. అంతము వరకు సహించువాడే రక్షించబడునని బైబిల్ చెబుతుంది. కనుక అంతము వరకు మనము సహిస్తే మనం రక్షించబడతాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు మీ వినికిడిలో దీవించబడాలని, నిత్యము యేసు వైపు మీరు చూడాలని కోరుకుంటూ ప్రార్థనలోనికి ముందుకు వెళ్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవుడిని వేడుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధ రాజా, సర్వాధికారి, జీవాధిపతి, జీవాహారమా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. నిన్ను చూచే కనులు దయచేయండి. ప్రియుడైన యోహాను పద్మాసు దీపమున నిన్ను చూశాడు నాయన. అబ్రహాము మమ్రే అనే చెట్టు కింద ఉన్నప్పుడు ఎండవేళ నిన్ను చూశాడు ప్రభువా. మేము మిమ్మల్ని చూడడానికి సహాయం చేయండి. సీనాయి పర్వతం మీద మోసే నిన్ను చూడగలిగాడు ప్రభువా. ముఖాముఖి ఆయనతో మీరు మాట్లాడారు నాయన. నిన్ను చూచే కన్నులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. దమస్కు మార్గమున ఇదిగో ప్రభువా పౌలు నిన్ను చూశాడు నాయన. మేము కూడా మా మనోనేత్రాలు వెలిగించబడి నిన్ను చూచే కన్నులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఎందరో భక్తులు నిన్ను చూశారు, ఎందరో భక్తులు నీ వైపు చూస్తూ వారి జీవితాన్ని కొనసాగించారు ప్రభువా. మా జీవితాల్లో కూడా రక్షణ విషయంలో మా మనోనేత్రాలు వెలిగింపబడి నీ వైపు చూసాం. ఇంకా చూడవలసినటువంటి వారు ఎందరో ఉన్నారు, వారు కూడా నీ వైపు చూడగలిగిన కృప అనుగ్రహించండి నాయన. ఇదిగో మేము మీ వైపు చూస్తూ మా రక్షణ జీవితంలో ఆధ్యాత్మిక యాత్రలో కొనసాగటానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. త్వరలో మీరు రాబోతున్నారు. ఆ రాకడ కొరకే ఎదురు చూచు పిల్లలుగా మమ్మలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వింటున్న వారి జీవితంలో ఈ 3 రకాలైనటువంటి చూపులు కలిగి భక్తి జీవితం కొనసాగించుదురుగాక సహాయం చేయండి. ఈ అవకాశం కలిగి చేసిన దైవజనులకి కూడా నేను వందనాలు చెల్లిస్తూ వారిని కూడా నేను దీవిస్తూ ఉన్నాను ప్రభువా. నీకు వందనాలు. కృప చూపండి, సహాయం చేయండి. మా చిన్న ప్రార్థన అంగీకరించండి. ఈ వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లుగా మీరే కృప చూపి మా హృదయంలో ఈ వాక్యపు గింజలు ఫలించి మొక్కై చెట్టవుటకు
ఫలభరితమైన వృక్షమొకటకు సహాయం చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, శిలువ రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘమునకును మా సంఘమునకును వాక్యం వింటున్నటువంటి వారి సంఘాలకును సంఘ కాపురులకును ప్రతి ఒక్కరును యేసు వైపు చూసి రక్షణ పొంది యేసు వైపు చూస్తూ కొనసాగటానికి యేసు కొరకు ఎదురుచూచు వారుగా తయారు చేయమని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అభిషేక నాథుడా, పరిశుద్ధ దేవుడా, అభిషేక నాథుడా, పరిశుద్ధ దేవుడా, ఆరాధించెదెను నీ ఘననామం, ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ ఆరాధించెదెను నీ ఘననామం, ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ, ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ, అభిషేక నాథుడా, పరిశుద్ధ దేవుడా, అభిషేక నాథుడా, పరిశుద్ధ దేవుడా. సర్వేశ్వరుడా, సంపూర్ణ జ్ఞాని, సర్వశక్తుడా, సర్వాధికారి, సర్వేశ్వరుడా, సంపూర్ణ జ్ఞాని, సర్వశక్తుడా, సర్వాధికారి, కీర్తించెదనయ్యా నీ ఘననామం, నిత్యము నిరతము పూర్ణ ఆత్మతో, కీర్తించెదనయ్యా నీ ఘననామం, నిత్యము నిరతము పూర్ణ ఆత్మతో, నిత్యము నిరతము పూర్ణ ఆత్మతో, అభిషేక నాథుడా, పరిశుద్ధ దేవుడా, అభిషేక నాథుడా, పరిశుద్ధ దేవుడా.
నాథుడా పరిశుద్ధ దేవుడా అభిషేక నాథుడా పరిశుద్ధ దేవుడా ఆరాధించెదను నీ ఘననామం ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ ఆరాధించెదను నీ ఘననామం ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ అభిషేక నాథుడా పరిశుద్ధ దేవుడా అభిషేక నా